జరా జాగ్రత్తగా ఉండుర్రి చెప్తున్నా నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని. ఈ డేటా నా దగ్గర సచ్చేదాకుంటుంది. నా ల్యాప్టాప్లు సీజ్ చేసినా నా దిమాక్లో మాత్రం గట్టిగా ఉంటుంది. మళ్ళీ దీన్ని ఏం పీక్ కట్టలు కడుతున్నారు అని చెప్పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని అడిగితే వన్ యాంటీ పోచింగ్ స్క్వాడ్ ఉందంట. ఇది స్టేట్ లెవెల్లో పనిచేస్తుందంట. ఫారెస్ట్కి సంరక్షణ కోసం పనిచేస్తుందంట. బుట్ట పని చేస్తుంది. బుట్ట పని చేస్తుంది. రాకేష్ మోహన్ డోబ్రియాల్ గారు పీసీసీఎఫ్ స్పందించుర్రి అని అన్న. స్పందించలే. మిమ్మల్ని స్పందించేటట్టు చిత్రగుప్త చేస్తుంది. ఇది మన ట్యాక్స్, మీకు అర్థమైతలేదు. వీళ్ళు ఎంజాయ్ చేస్తుర్రు. డీటెయిల్డ్ ఎవిడెన్స్ బిల్డ్ చేస్తామన్నట, అన్నీ ఎత్తామట. మళ్ళీ నువ్వు జియో ట్యాగింగ్ జియో ఫెన్సింగే చేయలేకపోతీవు కదా. ఇంత పెద్ద పీకుడు మాటలు మాట్లాడతారు. ఇదేంద్రా నాయన మళ్ళీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ది పెట్టినావు. పెట్టాలి కదా. నేను చల్లబడలే. వాతావరణం చల్లబడ్డది. నిన్న లైట్గా జడవా ఏమంటుంది దాన్ని జల్లులు పడ్డాయి. గంతే. జడివాన అంటారా గట్లా. నిన్ననే పాట పాడుకున్నాం. మిన్నాళ్ళ గుర్తొచ్చావా వాన అనగానే పడ్డది నిన్న. ఏంది గిరీష్ మళ్ళీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏంది కథ అనంటే, ఇప్పుడు ధర్మారెడ్డి గారు ఉన్నారు కదా టీటీడీలో, ఆయన కూడా ఐఎఫ్ఎస్ఏ. ఇంకొక చిన్న స్లైడు మీకు మర్చిపోయినా. ఇంకొక చిన్నది ఏందనంటే, నేను ఇదే స్లైడ్ పెడతా, లేకపోతే ఆ శ్రీహరి సాక్షిగా పెడతా. ఏందనంటే, మొన్న చిరుతపూలు అటాక్ చేసింది అని చెప్పిండ్రు అక్కడ తిరుమల తిరుపతిలో. ఆ పిల్లర్ల మీద గోవింద నామాలు రాసి ఉంటుండే. మీరు కొండ ఎక్కితే మీకు తెలుస్తుంది. గోవిందుడి పేర్లన్నీ రాసి ఉంటుంది. సో నువ్వు మెట్టుకు గోవిందుడిని తలుసుకుంటా మెట్లెక్కుతావు అన్నమాట. ఆ పరంధాముని తలుసుకుంటా మెట్లెక్కుతారు. ఆ పిల్లర్లకు మొత్తం పెయింట్ వేసిరు. మళ్ళీ రాపియాలి కదరా బాయ్, ఎందుకు రాపిస్తలేరని అడుగుతున్నా. అందరూ గోవిందనామ స్మరణ చేసుకుంటూ పోతుంటే చిరుతపులు ఎందుకు వస్తుంది ఆ సప్పుడు కని అడుగుతున్నా. మీ భావన మీ భావాజాలం ఏంది అని అడుగుతున్నా. ఈ ప్రశ్నలకు ఎవరు సమాధానం ఇస్తారని అడుగుతున్నా. మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? ధర్మారెడ్డి గారు కూడా ఐఎఫ్ఎస్ ఆఫీసరే కోఇన్సిడెంటలీ. ఇప్పుడు ఈ స్లైడ్కి వస్తా. అంటే ఈ లొల్లికి ధర్మారెడ్డి గారికి సంబంధం లేదు, కాకపోతే ఆయన ఐఎఫ్ఎస్ ఆఫీసర్. ఇప్పుడు నేను ఏదన్నా అంటే గిరీష్ గిట్లా మాట్లాడినరు అని అంటారు ఫ్రెండ్స్. ఓకే, నన్ను ఫోన్ చేసి లేదేదో మాట్లాడినరు. నేను చెప్పినా కదా. అయితే నాకు కాల్ రికార్డింగ్ చేసే అలవాటు లేదు, చెయ్యకూడా. ఉన్నా కానీ బయట పెట్టకూడా. నేను ఆ రోజు చేసిన వీళ్ళు ఏమైనా నాటకాలు ఆడితే మనం కూడా చూద్దామని అన్నట్టు అనుకున్నా. కానీ దే హ్యావ్ మెయింటైన్డ్ దేర్ డెకోరం. సో నేను కూడా డెకోరం మెయింటైన్ చేస్తాను. నా వ్యక్తిగత టీఆర్పీల కోసము, నా ఛానళ్ళ సబ్స్క్రైబర్ల కోసము నేను పర్సనల్ అజెండాల మీదకి పర్సనల్గా ఎవరిని టార్గెట్ చెయ్యాలి. కారణాలు ఏమన్నా ఉండని. నా ప్రాణం పోతుందన్నా కానీ ఆ పని అయితే నేను చెయ్య. దిస్ ఈజ్ మై థాట్ ప్రాసెస్ అండ్ దిస్ ఈజ్ మై ట్రైనింగ్. నౌ ఇప్పుడు చూడుండ్రి. ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది కథనం. ఎప్పుడు వచ్చింది? 16th May 2024 వచ్చిన కథనం. అంటే నిన్న. ఏమని వచ్చింది ఫ్రెండ్స్? 7.65 lakh acres ఆఫ్ తెలంగాణ ఫారెస్ట్ ఎన్క్రోచ్డ్. ఎందులో వచ్చింది? ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది. మళ్ళీ గిరీష్ గారు అబద్ధాలు చెప్తున్నాడు. మేమేమన్నా మా జాగాలు తీసుకొని పోయి మేము పంటలు పండించుకున్నామా, మేము అది చేసినామని ఫారెస్ట్ వాళ్ళు మాట్లాడతారు. తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారు కూడా దీని మీద కఠిన చర్య తీసుకోమని చెప్పిండ్రు. ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏంది కథ, ఈ లొల్లేంది అని చెప్పి ఆయన మాట్లాడిన మాట ఈరోజు కాదు, నేను వెనకటికి కూడా చెప్పిన. నేను మంచి చేస్తే ఏదైనా మంచిగానే చెప్తా. రేవంత్ అన్నను సమర్థించిన ఆ రోజు. ఇంట్రీమ్ రిపోర్ట్ ఏదైతే స్టేట్ గవర్నమెంటు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సువోమోటోగా కేసు తీసుకున్నది చిత్రగుప్త కథనం బేస్ మీద. మీరు ఎవరితో పెట్టుకుంటారు మీకు అర్థమవుతలేదు. చట్టాలు అన్నీ మాకు తెలుసు, సెక్షన్లు అన్నీ మాకు తెలుసు. మా మీద ఏమైనా చర్యలు తీసుకోవాలని అంటే కూడా మేము కోర్టులకే ఆన్సర్ ఇస్తాం, మీకు ఇయ్యం. బికాస్ మిమ్మల్ని నమ్మం. ఈ న్యాయ వ్యవస్థను నమ్ముతాం, న్యాయమూర్తులను నమ్ముతాం, ఈ రాజ్యాంగాన్ని నమ్ముతాం, రాజకీయ నాయకులను నమ్మం. స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ఇంట్రీమ్ రిపోర్ట్ ప్రకారము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి 7.65 lakh acres ఆఫ్ తెలంగాణ భూమి ఆమ్ఫట్ అయిందని చెప్పి వాళ్ళు ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో కాదు, సాక్షాత్తు గవర్నమెంట్ ఒప్పుకున్నది రిపోర్ట్ ఇచ్చింది. నేను చెప్తలేను, ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చింది. ఇంట్రీమ్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఫ్రెండ్స్, టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఏదైతుందో అది 2.77 crore acres అంట. జరా జాగ్రత్తగా ఉండుర్రి చెప్తున్నా నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని. ఈ డేటా నా దగ్గర సచ్చేదాకుంటుంది. నా ల్యాప్టాప్లు సీజ్ చేసినా నా దిమాక్లో మాత్రం గట్టిగా ఉంటుంది. నేను చదువుడు తక్కువ, చదివితే మరవా, దేవుడిచ్చిన వరం.
ఆ పార్వతి వల్లభుడు ఆశీస్సులు నా మీద గట్ల జర గట్టిగా ఉన్నాయి ఈ టాపిక్లో ఒక్క దాంట్లోనైతే. సో టోటల్ జాగ్రఫికల్ ఏరియా ఆఫ్ ది స్టేట్ 2.77 crores. ఫారెస్ట్ కవరింగ్ ఏరియా ఎంత అని అన్నారు? 66.54 lakh acres అని అన్నారు. ఎంత? 66.54 lakh acres. ఎప్పుడు వచ్చింది కథనం? నిన్న ఇండియన్ ఎక్స్ప్రెస్లా 2024 సంవత్సరంలో. మళ్ళొక్కసారి యాద పెట్టుకోరి ఫ్రెండ్స్, 3 సార్లు చెప్తున్నా. టోటల్ ఫారెస్ట్ ఏరియా ఏదైతే కవర్డ్ ఉన్నదో తెలంగాణలో 66.54 lakh acres. ఇది నెత్తిలో రిజిస్టర్ చేసుకోండి దయచేసి. అవుట్ ఆఫ్ దిస్ 7.65 lakh acres ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ హ్యావ్ బీన్ ఎంక్రోచ్డ్ అని చెప్పి ఇంట్రీమ్ రిపోర్ట్లా రాష్ట్ర సర్కార్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఇంట్రీమ్ రిపోర్ట్ పంపించింది. దీని మీద ఏం పీక్ కట్టలు కడుతున్నారు అని మాట్లాడితే ఈ టోటల్ 7.65 lakh acres ఏదైతుందో అది 11.5% కాంట్రిబ్యూట్ చేస్తుంది టోటల్ ఫారెస్ట్ ల్యాండ్లో. మళ్ళీ దీన్ని ఏం పీక్ కట్టలు కడుతున్నారు అని చెప్పి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని అడిగితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చెప్పింది తెలుసా? 174 బేస్ క్యాంపులు పెట్టిందంట, 64 చెక్ పోస్టులు పెట్టిందంట అని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఇన్ఫార్మ్ చేసింది. చిత్రగుప్తుకు కాదు. నేను రోజు మొత్తుకున్నా, రాకేష్ మోహన్ డోబ్రియాల్ గారు పీసీసీఎఫ్ స్పందించుర్రి అని అన్న, స్పందించలే. మిమ్మల్ని స్పందించేటట్టు చిత్రగుప్తు చేస్తుంది. ఇది మన విజయం ఫ్రెండ్స్. ద క్రెడిట్ గోస్ టు యూ ఆల్. మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేసిండ్రు. మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు ఆబ్వియస్గా మీకు మేము నిర్భయంగా నిజాలను ప్రొడ్యూస్ చేస్తున్నాం. మీ ముంగటికి ఫ్యాక్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం. గిరీష్ గారికి సబ్మిట్ చేసిన రిపోర్ట్ కాదు ఇది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి సపోర్ట్ చేసింది. నేనెవరండి కొన్కిస్కా గొట్టంగాన్ని కెమెరా ముంగట మాట్లాడగానే తీసుమార్కాన్న ఏమన్నా? నాకు ఆ గర్వం లేదు, మాకు అసలు వద్దు కూడా వద్దు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి 174 బేస్ క్యాంపులు ఉన్నాయి, 64 చెక్ పోస్టులు ఉన్నాయి అని చెప్పి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. దీనికి అడిషనల్గా 9 ఫ్లయింగ్ స్క్వాడ్లట, రీజనల్ లెవెల్ ఉన్నాయంట, 2 విజిలెంట్ పార్టీస్ ఉన్నాయంట, 1 యాంటీ పోచింగ్ స్క్వాడ్ ఉందంట. ఇది స్టేట్ లెవెల్లో పనిచేస్తుందంట, ఫారెస్ట్కి సంరక్షణ కోసం పనిచేస్తుందంట. బుట్ట పని చేస్తుంది, బుట్ట పని చేస్తుంది. అది పనిచేస్తలేదు కాబట్టి ఈ లొల్లు అవుతుంది ఆడంతా. ఇప్పుడు ఎందుకు అవుతుందో నేనే చెప్తా. వీళ్ళని ఉంచి మీరే ఉంచుతారు చూడండి. ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడగా హౌ కెన్ యూ బి సో రూడ్ అని అంటారు. అరే ట్రై టు అండర్స్టాండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ యూ, ఐఎమ్ అగేన్స్ట్ యువర్ సిస్టమ్ విచ్ ఈజ్ ఇన్కేపబుల్ ఆఫ్ ప్రొటెక్టింగ్ మై ఫారెస్ట్. అసలు ఫారెస్ట్ని మన అటవీ శాఖని కాపాడుకునే శక్తి సామర్థ్యం లేని వాళ్ళు మీరు తిట్టకపోతే ఏం చేస్తారా? ట్యాక్స్ కడుతుంది మేము ట్యాక్స్ కడుతుంటే మీకు సవలతులు వస్తున్నాయి, స్టాఫ్ సరిపోతలేదు అని చెప్పి శిల్కా పలుకులు పలుకుతారు ఫ్రెండ్స్. ఏమనంటే ఇంట్లో పనిచేసే వాళ్ళు మాత్రం పక్కా ఉంటారు. ఇంటి ముంగట ఫార్చునర్ కారు మాత్రం పక్కా ఉంటుంది. ఫారెస్ట్ పోతే రెస్ట్ హౌస్ ఉంటుంది, ఈడ పెద్ద బంగ్లా ఉంటుంది. పుణ్యానికి టెలిఫోన్ బిల్లులు, ఇంటర్నెట్ బిల్లులు అన్ని ట్యాక్స్ పేర్లు కడతారు. ఆడ కొరత ఉండదు, స్టాఫ్కి మాత్రం కొరత ఉంటుంది. వీళ్ళు ఇంట్లో పనిచేసే వాళ్ళకి మాత్రం కొరత ఉండదు. $1 million క్వశ్చన్ ఇనోర్రి. ఎన్జీటీ నోటీస్కి ఏమని చేశారంటే ఒక క్రైమ్ కంట్రోల్ సెల్ కూడా పెట్టిరట, ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా పెట్టిరట. హెడ్ క్వార్టర్స్ ఫర్ రిజిస్టరింగ్ కార్స్ పర్టైనింగ్ టు ది ఫారెస్ట్ అఫెన్స్ కేసెస్ అనంట, స్మగ్లింగ్ ఆఫ్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంట, ఎంక్రోచ్మెంట్ అండ్ కంప్లైంట్స్ అగేన్స్ట్ ది స్టాఫ్ అంట. మళ్ళీ ఇంతగానం వ్యవస్థ పెట్టుకున్నాక 7.65 lakh acres భూమి ఎక్కడ పోయింది అని అడిగితే ఇంతగానం ఎఫర్ట్ పెట్టినాక కూడా పోయింది. ఎందుకు పోయింది అని అంటే పీసీసీఎఫ్ మాట్లాడాడు రాకేష్ మోహన్ డోబ్రియాల్. ఇది నా ప్రాబ్లం. అలే చెప్పిర్రు, ఇన్ని బేస్ క్యాంపులు పెట్టినాం, ఇంత విజిలెన్స్లు పెట్టినాం, ఇన్ని కాల్ సెంటర్లు పెట్టినాం. నేను అన్నానరా? నేను అడిగినా? నాకు చెప్పకుండా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పి ఇంకా పసాంచిపోయారు. నాకు చెప్పిన ఉంటేనా చలో లైట్ తీసుకుంటుండే. ఇప్పుడు పసాంచిర్రు కదా, ఇది నేను రికార్డ్ చేసి పెట్టుకున్నా కదా. ఇప్పుడు మాది వస్తుంది చూడురు. ఇప్పుడు చూడురు ఏం చెప్పినా మీకు. ఫారెస్ట్ ఎంత ఉందని అన్నారు వీళ్ళు? 66.54 lakh acres. ఈ పాయింట్ ఇగో ఈ ఏరియా, ఇది జూమ్ చేసుకోవాలి మనం. 66.54 lakh acres. ఇక ఇప్పుడు మొదలవుతుంది చూడు. వీళ్ళు తలకాయ ఎడ పెట్టుకుంటారో ముందే డిసైడ్ చేసి పెట్టుకోరు. అందుకే కాకరి చుంచుతానన్న చూడు వీళ్ళ లెక్కలలో మనువాడ. తెలంగాణస్ ప్రామిస్ టు ఎన్జీటీ
వీళ్ళు ప్రామిస్ కూడా చేసిర్రు, చేతిలో చెయ్యేసి చెప్పు బావా అని అనగానే ఎన్జిటికి ప్రామిస్ చేసిర్రు. వీళ్ళు ఏమని చేసిర్రు తెలుసా? చేసుకున్న మాటలు మాట్లాడుకున్న ఊసులు మరచిపోరాదని చేతిలో చెయ్యేసి చెప్పు బావా. మీకు నవ్వు వస్తుందొచ్చు, నాకు ఒళ్ళు మండుతుంది ఫ్రెండ్స్. ఇది మన ట్యాక్స్, మీకు అర్థమైతలేదు. వీళ్ళు ఎంజాయ్ చేస్తుర్రు. డీటెయిల్డ్ ఎవిడెన్స్ బెయిల్ చేస్తామన్నట, అన్నీ ఎత్తామట. మళ్ళీ నువ్వు జియో ట్యాగింగ్ జియో ఫెన్సింగే చేయలేకపోతేవు కదా, ఇంత పెద్ద పీకుడు మాటలు మాట్లాడతారు. అది మనం బర్త్డేలకు వస్తే ఎవడన్నా మనకు ఒక గన్లు ఇస్తారు చూడరా, ఇట్లా అది ఫైర్ వస్తాయి గన్లలో, ఇట్లా ఇట్లా జిజ్జని కొట్ట ఫోటో దిగుతాం. వీళ్ళు గిట్టనే దిగనికనే ఉన్నారు. వీళ్ళు ఇట్లా గన్ పెట్టుకొని ఇట్లా దిగుతారు. మేము తీసుమార్కాన్లమ్మని శంష పెట్టి గీక్తే చేసే అని లంగ చాతలు. మళ్ళా యూ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్ క్రిటిసిజం, యూ హ్యావ్ టు. ఎందుకు చెప్పాలా? ఇప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా చూడుర్రి, ఆడ ఎంత అని అన్నారు ఫ్రెండ్స్? 66.54 lakh acres అని అన్నారా? ఇప్పుడు చూడుర్రి ఏదది వీళ్ళ రికార్డ్స్ ప్రకారం ఫ్రెండ్స్. ఒక్క నిమిషం. అకార్డింగ్ టు ది అడిషనల్ ప్రిన్సిపల్ కన్జర్వేషన్ ఆఫ్ స్వర్గం శ్రీనివాస్, ల్యాండ్ పర్టైనింగ్ టు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంక్రోచ్డ్ అపాన్. వీళ్ళు ఏమంటారంటే 1970, 1980ల నక్సలిజం వల్ల కొంచెం భూమి పోయిందని చెప్తారు. దొరికింది. సారీ, ఇది లాస్ట్కి నేను తీసిన పాత ఆర్కే ఫైల్స్లో ఉండే. నాకు 66.54 lakh ఈయన చెప్పిండా 66.54 అని. ఇది ఎప్పుడు చెప్పిర్రు? 2024లో చెప్పిర్రు. ఎవరికి ఇచ్చిర్రు? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఇచ్చిర్రు. ఇగో చూడుర్రి, ఈడేం రాసిర్రు? ద ఫస్ట్ ప్రయారిటీ ఇస్ టు ప్రొటెక్ట్ 67 lakh acres అవైలబుల్ విత్ ది డిపార్ట్మెంట్ ఫ్రమ్ ఎనీ ఎంక్రోచ్మెంట్ అండ్ డిస్ప్యూట్. 2000 ఎప్పుడు వచ్చింది ఇది? 17లో. 2017లో ఏమన్నారు? 67 lakh acres అని అన్నారు. 2024లో ఏమంటారు? 66.54 అంటారు. మళ్ళీ 50,000 ఎకరాలు ఏడబోయింది. అందుకే కాకరి చూచుతానన్న. లెక్కలు చక్కగా రాని తిక్కలు ఎవరైనా పనిచేస్తున్నారనంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు. మళ్ళీ 50,000 ఎకరాలు ఏడకపోయింది మీ ముంగట అడుగుతున్నా. నేను ఇదే క్వశ్చన్ అలానే అడుగుతున్నా. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి కూడా ఏం రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు? సప్రెషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్. దీని జుడిషియల్లా సప్రెషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటారు. అబద్ధాల అఫిడవిట్లు సబ్మిట్ చేస్తారు. మళ్ళా నాకు ఫోన్లు చేసే ధైర్యాలు ఉన్నాయి వీళ్ళకు. వీళ్ళు ఇంకేమంటారు అంటే 1970లో 1980లో నక్సలిజం బాగా గట్టిగా ఉంటే అందుకే భూమంతాలు తీసుకొని పోయారు. మళ్ళీ నక్సలిజం పోయింది కదా, మళ్ళీ ఇప్పుడు ఏం బీక్తున్నావు అని అడుగుతున్నా. అప్పటి నుంచి లిటిగేషన్లు నడుస్తున్నాయి. అసలు నీ దగ్గర ఎంత భూమి ఉందో నీకే తెలియదు. 2017లో 67 లక్షల ఎకరాల భూమి ఉందని అన్నావు. 2024లో 66.54 లక్షలు అన్నావు. మళ్ళీ 50,000 ఎకరాలు ఏడిపోయినారా నాయన అని అంటే బుట్ట అని తిరుగుతున్నావు. మళ్ళీ ఏమంటారు తెలుసా? అది ఏందనంటే రెవెన్యూ డిపార్ట్మెంట్తో మాకు సత్సంబంధాలు లేవు, అందుకే మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేస్తలేదని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్లో మాట్లాడతారు. ఇటు కలెక్టర్లు ఏమైనా ఉత్తర్వులు ఇస్తే దాన్ని తుంగలో దొక్కుతారు. అసలు ఒక కలెక్టరు పాపము రాత్రనక పగలనక కష్టపడి పనిచేస్తుర్రు. వీళ్ళకు ఇప్పుడు సపోజ్ పులికి హార్ట్ అటాక్ వచ్చిందంటే వీళ్ళు అంబులెన్స్ పంపుతారా? ఓ మాట అడుగుతున్నా. పులికి హార్ట్ అటాక్ వచ్చిందంటే అంబులెన్స్ పంపుతారా వీళ్ళు? నెమలికి కాలు ఇరిగిందని అంటే బొక్కల రాడేయనికి పంపుతారా ఆర్థోపెడిషన్ని? వీళ్ళకేం ఫోన్లు రావు పాపం, అవి సెల్ ఫోన్లు వాడే కదా. కలెక్టర్లు మాత్రం రాత్రనక పగలనక పనిచేస్తుంటే వీళ్ళు కలెక్టర్లను మీరు మాకు ఆదేశిస్తారా అని అంటారు. మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్తో జాయింట్ ఇన్స్పెక్షన్ చేద్దామనంటే మీరా మాకు నేర్పేది అని అంటారు. మళ్ళీ ఇప్పుడు పేపర్లలో ఏం రాస్తారు? రెవెన్యూ డిపార్ట్మెంట్ వల్ల మాకు కిరికిరిలు అవుతున్నాయి, వాళ్ళ కోఆర్డినేషన్ గ్యాప్ వల్ల మాకు ప్రాబ్లం అవుతుందని అంటారు. మీరెవరినైనా కలుపుకుంటే కదా. అందుకే నేను ఏమంటానంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, కలెక్ట్, ఐఏఎస్, ఐఎఫ్ఎస్ వీళ్ళందరికీ ఒక స్క్రూటినీ హెడ్, ఒక కామన్ హెడ్ ఉండాలి. అది ప్రిఫరబుల్లీ ఐఏఎస్ ఉండాలి, ఐఎఫ్ఎస్ ఉండొద్దు. ఎందుకంటే టీటీడీలో కూడా ఫారెస్ట్ ల్యాండ్ షాపులు అడ్డగోలుగా వస్తుంటే ధర్మారెడ్డి ఐఎఫ్ఎస్ఏ. మళ్ళీ ధర్మారెడ్డి గారు ఏం చేస్తున్నారంటే ఎవరికి తెలియదు, ఆడ ఫారెస్ట్ ల్యాండ్లలో తిరుమల తిరుపతి దేవస్థానంలో. మళ్ళీ ఇక్కడ కూడా పీసీసీఎఫ్ ఏమైనా యాక్షన్ తీసుకుంటున్నట్టే బుట్ట. మళ్ళీ ఏం మాట్లాడతారు? ఓవర్ 7.26 lakh acre ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ హ్యావ్ బీన్ ఎంక్రోచ్డ్ అట్ వేరియస్ ప్లేసెస్ ఇన్ తెలంగాణ. 2017లో 7.26 అన్నారు. 2024 వచ్చేసరికి 7.65 అని అనేసారు. అంటే ఇది దోసుకురుడు కామన్. రూరల్ ఏరియాస్లలో రోడ్ సైడ్ ఉన్నది బాగా దోసుకుంటున్నారు, జర ల్యాండ్ భూములు ఎక్కువ ఉంటాయి కదా అని చెప్తారు. మీరు రెవెన్యూ వాళ్ళతో చేతులు కలపరు, మీరు వాళ్ళతో చేతులు కలపరు. ఐఏఎస్లో చెప్పినట్టు వినరు. మీకు మూతబరి మేము ఐఎఫ్ఎస్లో మీరు మాకు చెప్తారా అని. సార్ నా రిక్వెస్ట్ ఏందనంటే నేను ఐఎఫ్ఎస్లకు అగెయిన్స్ట్ అని మాట్లాడతలేను. ఐఎమ్ అగెయిన్స్ట్ దోస్ ఆఫీసర్స్ హూ ఆర్ రిలక్టెంట్ టు వర్క్ యాజ్ పబ్లిక్ సర్వెంట్స్. సివిల్ సర్వెంట్స్ల లెక్క మీరు పనిచేయాలన్న మీ తత్వం మీద ఏదైతే ఉంది చూడు, టు ది రిలక్టెంట్ ఆఫీసర్స్ చిత్రగుప్త్ ఈజ్ అగెయిన్స్ట్.
ఐఏఎస్లకు కొంతమందికి సాల్వ్ చేయాలని కూడా ఉన్నది. అరే ఇది ప్రాబ్లం అవుతుంది కదా, ఇది సాల్వ్ చేద్దామని ఎన్నో దాఖలాలు మేము ముంగట పెడతా. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అరే ఖతం చేద్దాం రా అంటే కూడా వినరు. మళ్ళీ పెట్టిన రాయి మాయమైపోతుంది, వీళ్ళు సర్వే చేసిన ల్యాండే ఫారెస్ట్ వాళ్ళు, ఎట్లా పోతుంది రాబోయే అని అంటే పోయింది అని నువ్వు చెప్పింది మేము వినాలా. మళ్ళీ ఇవన్నీ తీసుకొని నువ్వు కోట్లని మళ్ళీ ఇంకొకసారి కోట్లని అంటే వీళ్ళకి చెప్తున్నా కదా, మళ్ళా ప్రజలు తిరగబడతారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకూరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్లని అడుగుతున్నా. వీళ్ళే కొలిసి రాయి పెట్టిర్రా భయ్, ఈ రాయి పోయిందంట, మళ్ళీ మేము పీకనికి పని చేస్తున్నావా? 174 స్క్వాడ్లు ఏమైనాయి, చెక్ పోస్టులు ఏమైనాయి, విజిలెన్స్ టీం ఏమైంది? కమ్మగ పుల్లగా చెట్ల మీద ఆకులు పుట్టలు కట్టుకొని తిరుగుతున్నారు, విహారయాత్రలు చేస్తున్నారు అడవిలలో. మళ్ళా చిత్రగుప్త ఇట్లా మాట్లాడుతుంది. మళ్ళీ ఈ కథనాల క్యాన్సర్ ఇర్రి. ఇప్పుడు మీ ముంగట పెట్టినా కదా ఫ్రెండ్స్, నేను ఇది స్క్రీన్ షాట్లో పెట్టినా కదా, టైమ్స్ ఆఫ్ ఇండియా డేట్ కూడా పెట్టి మీకు పెడుతున్నా. ఇంకా దీన్ని మించిన ఆధారాలు మీకు ఏం కావాలా? వీళ్ళు నన్ను ప్రశ్నిస్తారు, నా నిష్టను నా నిజాయితీని ప్రశ్నిస్తారు. ఈడనే 67 లక్షల ఎకరాలు అని చెప్పారు 2017లో. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి ఏమో ఫారెస్ట్ ఏరియా అండర్ తెలంగాణ 66.54 అని అంటారు. మళ్ళీ ఎక్కడ పోయిందిరా భయ్? సుమారు 40,000 ఎకరాలు మాట్లాడారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, 54, 50, 40, నేను నంబర్ పెద్ద అంటలేదు. అరే ఇంత ఉండే ఇంత మాయమైందని చెప్పాలి కదా. సుప్రీంకోర్టు వీళ్ళకి 6 లక్షలు 5 లక్షలు ఫైన్ వేసింది. ఫ్రెండ్స్ మన ఛానల్ ఏదైతే ఉంది కదా చిత్రగుప్తు, లిల్లీ ఛానల్ కాదు మన ఛానల్, ఇది నిజాయితీలే ప్రొడ్యూస్ అవుతాయి ఇక్కడ.